సాయి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ పద్మావతి డిగ్రీ కాలేజ్ నర్సరావుపేట. ఫంక్షన్స్ అనేవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి తెలిసి ఉంటుంది. కానీ ఒకసారి మనం చెక్ చేసినట్లయితే ఫంక్షన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతున్నాయి, వాటిలో టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏంటి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంతకీ ఫంక్షన్ అంటే ఫంక్షన్ అనేది రిలేషన్ పైన బేస్ అయి ఉంటుంది. ఆల్రెడీ మనకి రిలేషన్స్ అనేది చెక్ చేస్తాం. రిలేషన్లో ఫంక్షన్ అంటే ఏ రిలేషన్ అనేది ఫంక్షన్గా చేంజ్ అవుతుంది. అన్ని రిలేషన్స్ కూడా ఫంక్షన్స్ అవ్వవు, కొన్ని మాత్రమే అవుతాయి. అవి కూడా కొన్ని కండిషన్ ఫాలో అవుతాయి. ఆ కండిషన్ ఫాలో అయితేనే ఆ రిలేషన్ మాత్రమే ఫంక్షన్ మనకి టైప్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ కోసం మనం చెప్తాం కాబట్టి ఏ కామా బి అనే 2 సెట్స్ని మనం తీసుకుంటాం. ఏ అనే సెట్ని ఎప్పుడు కూడా మనకి డొమైన్గా రాసుకోవాలి. డొమైన్ దీన్ని బి అనే సెట్ని కో డొమైన్ అని మనకి రైట్ చేస్తాం. దీనికి సెకండరీ నేమ్ ఏంటి అంటే రేంజ్. డొమైన్ కోడొమైన్. కోడొమైన్ సెకండ్ నేమ్ ఏంటంటే రేంజ్. దీని తెలుగులో మనం ఏమంటామంటే ప్రదేశము. ప్రదేశము అంటాం. దీన్ని సహప్రదేశము అంటాం. సహప్రదేశం అది ఇక్కడ చూడండి. ఫంక్షన్ అని చెప్పేటప్పుడు ఏ అనే సెట్ అంటే డొమైన్లో పాసిబుల్ నెంబర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిగా తీసుకోండి. కోడొమైన్లో పాసిబుల్ నెంబర్స్ అనేవి 1 2 3 4గా తీసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ రిలేషన్ ఫామ్ అవ్వాలి. ఆ రిలేషన్ ఎలా ఫామ్ చేస్తున్నాం అంటే చూడండి. ఏ అనే ఎలిమెంట్ అనేది 1తో రిలేషన్లోకి వస్తుంది. బి అనే ఎలిమెంట్ అనేది 2తో రిలేషన్లోకి వస్తుంది. సి అనే ఎలిమెంట్ అనేది 3తో రిలేషన్లోకి వస్తుంది. ఇలా మనకి డొమైన్లో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ కూడా సింగిల్ రిలేషన్ ఫామ్ చేస్తే కోడొమైన్లో ఉండే ఎలిమెంట్తో సింగిల్ రిలేషన్ ఫామ్ చేసుకోవాలి. నెక్స్ట్ డొమైన్ ఎలిమెంట్స్ అనేవి మిగలకుండా ఇలా సింగిల్ రిలేషన్స్ అనేవి ఫామ్ చేసినట్లయితే అలాంటి రిలేషన్ అనేది మనకి ఫంక్షన్గా ఫామ్ అవుతుంది. దీన్ని మనకి ఎఫ్ ఈజ్ టు మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి అనే ఒక ఫంక్షన్ ఫామ్ అని చెప్పవచ్చు. అయితే మన డౌట్ రావచ్చు, ఇక్కడ మనకి ఒక ఎలిమెంట్ అనేది మిగిలిపోయింది, దీంట్లో ఎలిమెంట్స్ అనేవి మిగలలేదు. ఇక్కడ ఎలిమెంట్ మిగిలిపోయింది కాబట్టి ఈ ఫంక్షన్ అవుతుందని కొంతమంది డౌట్ వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, మనం చెప్పింది ఏంటి అంటే ఓన్లీ ఏదైతే డొమైన్ ఉందో డొమైన్ నుండి ఎవ్రీ ఎలిమెంట్ కూడా సింగిల్ రిలేషన్ ఫామ్ చేయాలి కోడొమైన్ ఎలిమెంట్స్. నెక్స్ట్ డొమైన్ ఎలిమెంట్స్ అనేవి మిగలకూడదు. డొమైన్ ఎలిమెంట్స్ అనేవి మిగలకూడదు. చూడండి ఏబిసి అనేవి సింగిల్ రిలేషన్లో ఉంది, కానీ ఇంక ఎలిమెంట్ కూడా మన దగ్గర లేదు. బిలో ఉన్న ఎలిమెంట్స్ ఇచ్చేసినట్లయితే 1 2 3 4 దీంట్లో ఈ ఎలిమెంట్స్ అనేవి ఆల్రెడీ మనం రిలేషన్ ఫామ్ చేసే ఫోర్త్ ఎలిమెంట్ అనేది రిలేషన్ ఫామ్ చేయాలి. ఇలా ఫామ్ చేసినట్లయితే ఫంక్షన్. అయితే ఇక్కడ ఉండేది కోడొమైన్లోని ఫంక్షన్ కోసం మాట్లాడేటప్పుడు మిగిలిపోయిన ప్రాబ్లం లేదు, కానీ సింగిల్ రిలేషన్ కంపల్సరీగా చెక్ చేసుకోవచ్చు. అది ఇంపార్టెంట్ ఫంక్షన్ కోసం. దీన్ని ఎలా మనం టీచ్ చేస్తామంటే ఎఫ్ ఈజ్ టు మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ అనే ఫంక్షన్ బి అనే ఫంక్షన్తో రిలేషన్ ఫామ్ చేస్తుంది అంటే ఇక్కడ మనకి ఆర్డర్ పేర్స్ ఎలా రాసుకుంటామంటే ఏ కామా 1 గాను, బి కామా 2 గాను, సి కామా 3 గాను మనకి రాసుకోవచ్చు. ఇది మనకి ఇక్కడ వచ్చే ఆర్డర్ పేర్స్. ఈ ఫంక్షన్, ఈ ఫంక్షన్లో టైప్ ఆఫ్ ఫంక్షన్ చెప్తుంది కదా. ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్లో ఫస్ట్ వన్ వచ్చినట్లయితే 1 ఫంక్షన్ అంటారు. 1 ఫంక్షన్. ఈ 1 ఫంక్షన్ అనేది ఎలా ఉంటుంది అంటే సేమ్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఫంక్షన్ యొక్క రూల్స్ అనేవి ఏది ఫాలో అవుతుందో అది 1 ఫంక్షన్ అనేది సింపుల్గా ఉంది. ఫంక్షన్ అనేది మన డయాగ్రామ్ చూపించాం కదా. ఈ డయాగ్రామ్ అనేది ఏముందో యాజ్గా 1 ఫంక్షన్ మనకి రైట్ చేస్తుంది. డయాగ్రామ్ ప్రకారం ఇవి వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఈ వెన్ డయాగ్రామ్ ప్రకారం కూడా వాటిని 1 కండిషన్ మనకి అప్లై చేస్తుంది. సేమ్ రూల్స్నే ఫాలో అవుతుంది. అంటే సింగిల్ రిలేషన్ ఫామ్ అవ్వాలి, కోడొమైన్ ఎలిమెంట్ రిమైన్ ఉన్న ఫాలో చేయాలి.
కానీ డొమైన్లో ఉండగా ఎలిమెంట్స్ అనేవి మిగిలిపోతాయి. ఒక డొమైన్లో ఎలిమెంట్ మిగిలిపోయి డబుల్ రిలేషన్లోకి వచ్చిందంటే అది కంపల్సరీగా ఫంక్షన్ కాదు. ఫంక్షన్ కానప్పుడు మనం కనుక్కోవాలి. కాబట్టి ఏదైతే మనకి ఫంక్షన్ అవుతుందో ఆ ఫంక్షన్ అనేది మ్యాక్సిమం 1 కండిషన్ మనకి సాటిస్ఫై చేస్తుంది. అయితే దీన్ని జనరల్గా మనం ఎలా కంపేర్ చేస్తాము అంటే f of x1 is equal to f of x2 గా మనం తీసుకున్నట్లయితే ఎలా రావాలి మనకి x1 is equal to x. ఇది మనకి ఏదైనా సమ్ అప్లై చేసినట్లయితే ఇలా మనకి అప్లై చేసుకుంటాం 1 ఫంక్షన్. ఓకేనా? చూడండి డయాగ్రామ్ అనేది సేమ్ డయాగ్రామ్ అని చెప్తున్నాను. 1 ఫంక్షన్కి ఫంక్షన్ ఇచ్చే డయాగ్రామ్ మనకి అప్లై చేస్తాను. ఒకవేళ ఫంక్షన్లో మనకి ఏమైనా ఇచ్చినట్లయితే f of x1 f of x2 ఫంక్షన్ ఇచ్చినట్లయితే మనం ఎలా రైట్ చేయాలంటే x1 is equal to x2 గా వచ్చినట్లయితే x1 is equal to x2 అయ్యేటప్పుడు f of x1 is equal to f of x2 అయ్యేటట్లయితే అది మనకి తప్పనిసరిగా 1 కండిషన్ అనేది సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. నెక్స్ట్ దీంట్లో మనకి ఆన్ టు ఉంటుంది. ఆన్ టు ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ వచ్చినట్లయితే ఆన్ టు ఫంక్షన్ అనేది చిన్న ఏరియేషన్ ఉంటుంది. 1 ఫంక్షన్కి ఆన్ టు ఫంక్షన్ ఆ ఏరియేషన్ ఏంటి అంటే కో డొమైన్లో ఉండే ఎవ్రీ ఎలిమెంట్ కూడా డొమైన్ ఉండే ఎవ్రీ ఎలిమెంట్తో సింగిల్ రిలేషన్ ఫామ్ చేయాలి. అంటే కో డొమైన్లోని ఇండైరెక్ట్ చెప్తున్నాడు కో డొమైన్ ఎలిమెంట్స్ అనేవి మిగలకూడదు అని అర్థం. ఎలా ఉన్న డొమైన్లో మిగలకూడదు. ఎందుకంటే మనకి డొమైన్లో ఎలిమెంట్స్ మిగిలాయనుకోండి అది మనకి ఫంక్షన్ కాదు. ఇప్పుడు కో డొమైన్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి మిగలకూడదు. అంటే కో డొమైన్ నుండి ఎవ్రీ ఎలిమెంట్ కూడా డొమైన్ నుండే ఎవ్రీ ఎలిమెంట్గా కూడా రిలేషన్ ఫామ్ చేయాలి అంటారు. అంటే a, b అనేది 1, 2తో మనకి రిలేషన్ ఫామ్ చేసేది. చూడండి ఏ ఎలిమెంట్స్ అనేవి మిగలేదు, b ఎలిమెంట్స్ కూడా మిగలేదు. అంటే ఇలా మనకి కంపల్సరీగా రిలేషన్ అనేది ఫామ్ చేయాలి. ఇది 1 ఫంక్షన్ మనకి చూపిస్తుంది. ఓకేనా? దీన్ని మనకి ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే f of x ఈక్వల్ టు y గా మనం అప్లై చేసుకోవచ్చు. f of x ఈక్వల్ టు y మనకి కాన్స్టెంట్ చేసింది అంటే ఎప్పుడైనా ఫంక్షన్ అనేది ఇచ్చినట్లయితే y is equal to f of x అనే కండిషన్ సాటిస్ఫై చేసింది అంటే అది కంపల్సరీగా 1 ఫంక్షన్ ఆన్ టు ఫంక్షన్ మనకి సాటిస్ఫై చేసింది అని. డయాగ్రామ్ ప్రకారం అయితే డయాగ్రామ్ ప్రకారం ఎలా ఉంటుంది, అదే మన సమ్ ప్రకారం అయితే f of x ఈక్వల్ టు y పొజిషన్లో ఉంటుంది. ఇది మనకి ఇప్పుడు మనకి ఈ రెండింటిని కలిపి దీన్ని ఇంటూ అంటాం మనం, లేదా బై జంక్షన్ మనకి రైట్ చేసుకోవచ్చు. ఇంటూ అంటాం 1 ఫంక్షన్ సాటిస్ఫై అయి ఉండాలి. సెకండ్ ఆన్ కూడా సాటిస్ఫై చేసినట్లయితే అటువంటి ఫంక్షన్ ఏమంటారంటే బై జంక్షన్ ఫంక్షన్ లేదా ఇంటూ అని చెప్తారు. అంటే మన డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ రెండింటిని మనం కంపేర్ చేసినట్లయితే ఇది ఇంపార్టెంట్. మనం మ్యాక్సిమం ఆన్ టు అయింది అంటే 1 అయినట్టు, 1 అయితే ఆన్ టు అవ్వదు. ఎందుకంటే చూడండి డయాగ్రామ్లో మనం ఇక్కడ కంపేర్ చేసినట్లయితే ఇక్కడ 1 ఎలిమెంట్ అనేది మిగిలిపోతుంది. 1 మిగలవచ్చు మిగలకపోవచ్చు, ఉన్న ప్రాబ్లం. అదే మనకు ఆన్ టు వచ్చినట్లయితే ఎక్కడ కూడా ఏ సెట్లో ఎలిమెంట్స్ అనేవి మిగలకూడదు, సింగిల్ రిలేషన్లో పార్టిసిపేట్ చేయాలి. అందుకనే ఆన్ టూని 1తో కంపేర్ చేయొచ్చు కానీ 1ని ఆన్తో కంపేర్ చేయకూడదు. అందుకే చూడండి మనకి ఇంటూకి వచ్చినట్లయితే 1 ఆన్ టూ ఏ ఫంక్షన్ అనేది అంటే ఈ రెండు కండిషన్ అనేది రిలేషన్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో అదే మనకి ఏమవుతుందంటే ఇంటూ ఫంక్షన్ మనకి రైట్ చేసుకోవచ్చు. అంటే దీంతో మనకి సింపుల్గా ఇంటూ ఫంక్షన్ కావాలి అంటే ఆన్ టూ ఫంక్షన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే 1 అనేది ఆన్ టు రిలేషన్ కాబట్టి ఆన్ టు అయినటువంటి ఇంటూ మనకి అయింది. దీన్ని మనకి బై జంక్షన్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనకి ఐడెంటిటీ అవుతుంది. ఐడెంటిటీ ఫంక్షన్ ఐడెంటిటీ ఫంక్షన్ ఏది మనకి ఎలా ఉంటుంది అంటే f is to మ్యాపింగ్ ఫ్రమ్ a to a, ఏ నుంచి ఏనే మనం ఫాలో అవ్వాలి. అంటే సెట్ ఏలో ఏ నెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో అదే సెట్ మనం తీసుకోవాలి, ఆ నెంబర్కి రిలేషన్ ఫామ్ చేయాలి. అంటే 2 2 3 3 ఇది మనకి ఐడెంటిటీ ఫంక్షన్. ఇది ఇంపార్టెంట్, ఎక్కువగా మనకి యూజ్ చేస్తూ ఉంటాం. దీన్ని మనకి ఐడెంటిటీ ఫంక్షన్ కాబట్టి క్యాపిటల్ I రాస్తూ ఉంటాం. ఓకేనా?
చూడండి ఫంక్షన్ కంపల్సరీగా ఒకే సెట్ ఈక్వల్ సెట్ అయి ఉండాలి, ఈక్వల్ ఎలిమెంట్స్ అయి ఉండాలి, ఈక్వల్ ఎలిమెంట్స్ అంటే ఏడు ఎలిమెంట్ అనేది అదే సేమ్ ఎలిమెంట్ రిలేషన్ ఫామ్ చేసుకోవాలి. అలా ఫామ్ చేసింది అంటే మనకి ఐడెంటిటీ ఫంక్షన్ మనకి రైట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లోని లాస్ట్ వచ్చేటైతే ఇన్వర్స్ ఫంక్షన్. మనకి ఏదైతే ఇంటూ ఫంక్షన్ అవుతుందో ఆ ఇంటూ ఫంక్షన్ అనేది మనకి ఇన్వర్స్ గా మనకి అప్లై చేసుకోవచ్చు. అంటే ఎలా రాయొచ్చు అంటే f is to mapping from a to b is into గా రాసినట్లయితే f ఇన్వర్స్ b to a అనేది మనకి ఇన్వర్స్ అవుతుంది. ఇన్వర్స్ అవుతుంది. f is to mapping from a to b అనేది ఇంటూ అయ్యేటప్పుడు f ఇన్వర్స్ b to a అనేది ఇన్వర్స్ గా మనకి రైట్ చేసుకోవచ్చు. అంటే దీనికి మనకి ఎగ్జాంపుల్ ఎలా రాయొచ్చు అంటే f అనే సెట్ లోని a కామా b అనే టూ ఎలిమెంట్స్ అనేవి మనకి పార్టిషన్ చేసినట్లయితే దీన్ని ఇన్వర్స్ చేస్తాము. అంటే f is to ఇన్వర్స్ కాబట్టి f ఇన్వర్స్ b కామా a గా మనకి రైట్ చేసుకోవచ్చు. ఇది పొజిషన్. ఓకే, దీన్ని ఆల్రెడీ ఇంటూతో కంపేర్ చేసామంటే మనకి ఆన్ టు ఫంక్షన్ తో రిలేషన్ ఉంటుంది కాబట్టి దీని ఎలా రాయొచ్చు అంటే f of x equal to y అయితే f ఇన్వర్స్ x equal to y గా మనకి రైట్ చేయొచ్చు. ఇలా మనకి పైన ఫంక్షన్ అనేది f of x equal to y ఉన్నట్లయితే f ఇన్వర్స్ x equal to y గా మనకి రైట్ చేయొచ్చు. ఇది మనకి ఇన్వర్స్ ఫంక్షన్. ఇలా మనకి టోటల్ గా మనకు వచ్చే ఈ ఫంక్షన్ లో ఉండే నేమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేవి మనకి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ పార్ట్ ప్రాపర్టీస్. ఇవే మనకి ఇంపార్టెంట్. మనం గ్రూప్ డిస్కషన్లో ఫస్ట్ అంటే గ్రూప్ను మనం ఇంట్రడ్యూస్ చేసే ముందు ఈ ప్రాపర్టీస్ అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాపర్టీస్ జాగ్రత్తగా మనం గుర్తున్నట్లయితే మన గ్రూప్ మొత్తం కూడా గ్రూప్ కానీ రింగ్ కానీ రెండు కూడా ఈజీగా చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. ఇంతవరకు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పబోతున్నది వేరు. ఈ ప్రాపర్టీస్ అనేవి కొంచెం జాగ్రత్తగా మనకి గుర్తుపెట్టుకోవాలి, నేర్చుకోవాలి కూడా. దీంట్లో ప్రాపర్టీస్ అనేవి మనకి నేమ్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ 7th కాంచాలి ఇంటర్మీడియట్ స్టేజ్ వరకు మనం నేర్చుకుంటాం, కానీ మర్చిపోతూ ఉంటాం, అది పట్టించుకోం. కానీ ఇక్కడ మనకి కంపల్సరీగా గ్రూప్కి వచ్చినట్లయితే ఈ ప్రాపర్టీస్ అనేవి మనకి ఇంపార్టెంట్. దీంట్లో ఫస్ట్ వన్కి క్లోజర్ లా. క్లోజర్ లాగా మనకి రాస్తుంది. దీంట్లో మనకి జనరల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే క్లోజర్ లా అనేది ఎలా అప్లై చేయొచ్చు అంటే ఏ ఈజ్ బిలాంగ్ టు ఆర్ అని మనం రైట్ చేసినట్లయితే ఏ ఈజ్ బిలాంగ్ టు లేదా ఏ కామా బి ఈజ్ బిలాంగ్ టు ఆర్ రైట్ చేయండి. ఏ కామా బి ఈజ్ బిలాంగ్ టు ఆర్ రైట్ చేసినట్లయితే such that A star B is belong to R. ఇక్కడ మనకి యూజ్ చేసే ఈ స్టార్ ని బైనరీ ఆపరేటర్ అంటారు. బైనరీ ఆపరేటర్ మనకి రైట్ చేసుకోవచ్చు. బైనరీ ఆపరేటర్ అంటే ఏమి ఉండదు, మనం యూజ్ చేసే సింబల్ ని బైనరీ ఆపరేటర్ అంటారు. మనకి టోటల్గా మన మ్యాథమెటిక్ ప్రకారం కూడా 4 సింబల్స్ ఉంటాయి. మనకు తెలిసిందే ఏంటి అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డెరివేటివ్. ఈ 4 సింబల్కే పేరు పెడుతూ ఉంటారు. అదే మనకి బైనరీ ఆపరేటర్స్. అయితే ఎక్కువగా బైనరీ ఆపరేటర్లో మనకి యూజ్ చేసే సింబల్స్ ఏంటి అంటే ఈ 3. ఎందుకంటే మనం యూజ్ చేసే ప్రాపర్టీస్లో ఇక్కడ డివిజిబుల్లో వచ్చినట్లయితే మ్యాక్సిమం ఎక్కడో 1-2 నెంబర్స్ తప్ప రిమైనింగ్ ఏది కూడా సాటిస్ఫై చేయదు. కాబట్టి మనం ఏది యూజ్ చేస్తున్నాం, ప్లస్, మైనస్, ఈ 3 సింబల్ మనకి యూజ్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ ప్రాపర్టీస్ డిస్కస్ చేసినప్పుడు మన గ్రూప్ ప్రకారం కూడా ప్లస్, మైనస్, ఇంటూ అనేది యూజ్ చేయాలి. వాటి బదులుగా సింబల్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అదే మనకి
స్టార్ కానీ సర్కిల్ కానీ డాట్ సర్కిల్ కానీ లేదా డాట్ కానీ ఇలా మనకి ఈ 4 సింబల్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. ఈ 4 సింబల్స్ మనకి బైనరీ ఆపరేటర్స్ అని నేమ్ పెడతాం. బైనరీ ఆపరేటర్స్గా మనకి నేమ్ పెడతాం. ఏ వాళ్ళు యూజ్ చేస్తామంటే ప్లస్ మైనస్ ఈ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి గ్రూప్లో వచ్చేటప్పుడు ఇలా ఈ 3 సింబల్స్ కూడా కనిపించవు. ఈ 3 సింబల్ ప్లేస్లోని ఇలా ఈ సింబల్స్ కనిపిస్తాయి. అయితే మనకి ప్లస్లో ఉన్న మైనస్లో ఉన్న ఇంట్లో ఉన్న అనేది చాలా కన్ఫ్యూజ్ పడుతూ ఉంటాం. కానీ సింపుల్గా మనకు సమ్ ఇచ్చేటప్పుడే ఆ సమ్లోని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనం జాగ్రత్త క్వశ్చన్స్ అయితే అది డివిజన్లో ఉందా, మల్టిప్లికేషన్లో ఉందా, సబ్ట్రాక్ట్లో ఉందా అనేది అది చెప్తూ ఉంటుంది. క్వశ్చన్ అనేది ఎడిషనల్ పొజిషన్లో ఉంటుంది లేదా సబ్ట్రాక్ట్ పొజిషన్లో ఉంటుంది లేదా మల్టిప్లికేషన్ పొజిషన్లో ఉంది అని అది చెప్తూ ఉంటాడు క్వశ్చన్. దాన్ని బట్టి మనకి ఫాలో అయిపోతుంది. ఓకేనా? సో సింబల్ ఈ 3 సింబల్స్ బదులుగా ఈ 4 సింబల్స్ మనకి యూజ్ చేస్తూ ఉంటాం. అది బైనరీ ఆపరేటర్స్. కాబట్టి చూడండి ఇక్కడ మనకి a comma b is belong to r such that a star b is belong to r. ఓకే, ఇలా మనకి కండిషన్ సాటిస్ఫై చేస్తుంటే a comma b అనే రిలేషన్ అనేది r ని చెప్పినట్లయితే వాటి యొక్క బైనరీ ఆపరేటర్తో వచ్చే వాల్యూ కూడా r నే ఉంటుంది. అలా ఉంది అంటే అది మనకి క్లోజర్ లాగా చెప్పుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ మనం రైట్ చేసినట్లయితే చూడండి, ఎగ్జాంపుల్ మనం రైట్ చేస్తాను. 1, 2 is belong to n. 1, 2 is belong to అనేది మనం తీసుకున్నట్లయితే దీని యొక్క బైనరీ ఆపరేటర్ ఎలా ఫామ్ అవుతుందంటే 1 star 2 is belong to n. అని ఇక్కడ మనకి చూడండి, స్టార్ అనేది మనకి ఒక వాల్యూ ఉండాలి. ఈ స్టార్ అనేది కంపల్సరీ మనకి ఏమై ఉండాలి అంటే అయితే ప్లస్ అయి ఉండాలి లేదా ఇంటూ అయి ఉండాలి. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసేది. ఎందుకంటే n అనేది మనకి నేచురల్ నెంబర్స్. మీకు ఫస్ట్ డిస్కషన్లో చెప్పాము నెంబర్స్ ఎట్లా. ఓకేనా? n అనేది మనకి కంపల్సరీ ఏం చూపిస్తుందంటే నేచురల్ నెంబర్స్. నేచురల్ నెంబర్స్ ఎలా ఉంటాయి? ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. కాబట్టి ఇక్కడ మనకి సింబల్ అప్లై చేస్తున్నాం కదా. చూడండి, ఫర్ సపోజ్ కి ప్లస్ అప్లై చేసినట్లయితే 1 + 2 is equal to 3. 3 is also natural number. 1 minus 2 is equal to -1. Is does not belong to capital N. -1 అనేది నేచురల్ నెంబర్ కాదు, నేచురల్ నెంబర్స్ కాదు. కాబట్టి ఇక్కడ ప్లస్ ఇచ్చే మైనస్ ఇచ్చే మనం చెప్తాం. అదే మనం ఇంటూ తీసుకున్నటువంటి 1 into 2 is equal to 2 is belong to n. 2 is a positive. సో మనకి ఇక్కడ బైనరీ ఆపరేటర్ ఎలా ఉంటుంది? ప్లస్ ఇంటూ. అందుకనే మీకు నెంబర్స్ అనేవి కంపల్సరీగా గుర్తుండాలి. కాబట్టి చూడండి, n అనేది మనకి ఎలా ఉంది? 1, 2 is belong to n గా మనం తీసుకున్నట్లయితే 1 star 2 is belong to n గా మనకి రైట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ స్టార్ అనేది బైనరీ ఆపరేటర్ అనేది ఏ సింబాలిక్ చూపిస్తుంది అంటే ప్లస్ ని ఇంటూ మాత్రమే చూపిస్తుంది. మైనస్ ని డివైడెడ్ బై సాటిస్ఫై చేయదు. అందుకే అది కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? ఇది మనకి క్లోజర్ లాకి ఎగ్జాంపుల్ మనకి రైట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ అసోసియేటివ్ లా. దీని తెలుగులో మనకి సహస్ర న్యాయం అంటారు. ఇందులో మనకి సేమ్ యాజ్ గా కండిషన్ మనం చెక్ చేసినట్లయితే a, b, c is belong to r such that a star b star c is equal to a star b star c. చూడండి, మనకి నేమ్ రాసేటప్పుడు అంటే స్టేట్మెంట్ రాసేటప్పుడు ఈ స్టేట్మెంట్ అంటే మనకి ఈ స్టేట్మెంట్ జాగ్రత్తగా అర్థం చేసినట్లయితే a star b star c is equal to a star b star c. అది రీడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా రీడ్ చేస్తే మనకు క్వశ్చన్లోనే అర్థమైపోతుంది. a star b star c is equal to a star b star c. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ముందు బ్రాకెట్ కంప్లీట్ చేయండి.
ముందు బ్రాకెట్లు కంప్లీట్ చేయండి, తర్వాత రిమైనింగ్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ మనం చెక్ చేసినట్లయితే 1, 2, 3 is belong to R. That implies చూడండి మనకి సింబల్ అనేది మనకి ఫర్ సపోజ్ కి క్వశ్చన్ లో మనకి ఆ సింబల్ అనేది ఇక్కడ వచ్చి ఈ మూడింట్లో ఏదనేది ఖచ్చితంగా చెప్తాడు, అది మనం అబ్జర్వ్ చేస్తాడు. ఫర్ సపోజ్ మనం ఏం చెప్తున్నామంటే ఎడిషన్ తీసుకోండి. ఎడిషన్ తీసుకున్నట్లయితే ఎడిషన్ మనం ఏం రాస్తాం, మనం స్టార్ బదులుగా ఎంత రాయొచ్చు 1. సో ప్లస్ అంటే 1 + 2 + 3 is equal to 1 + 2 + 3. ఇప్పుడు చూడండి బ్రాకెట్ మనం కంప్లీట్ చేయాలి, ఓకేనా? అంటే 3 + 3 is equal to 1 + బ్రాకెట్ కంప్లీట్ చేయాలి 5. యాడ్ చేసినట్లయితే 6 is equal to 6. ఆన్సర్ మనకి ఈక్వల్ గా వచ్చింది. ఇలా నెంబర్స్ అనేవి ఈక్వల్ రావాలి. అప్పుడు మనకి అక్కడ తీసుకునే 3 నెంబర్స్ కూడా మనం తీసుకొని రాసి సాటిస్ఫై చేస్తుంది అన్నమాట. ఓకే, ఇలా మనకి నెంబర్స్ ని పార్టిసిపేట్ చేయండి. ఏదైతే ఇక్కడ మనకి ఇచ్చే స్టేట్మెంట్ ని సాటిస్ఫై చేస్తున్నాయో ఆ నెంబర్స్ అనేది కంపల్సరీగా మనం దాన్ని ఫాలో అవుతుంది అన్నమాట. ఓకే, ఇది మనకి సెకండ్ వన్. థర్డ్ వన్ చూసినట్లయితే థర్డ్ వన్ లో మనకి ఐడెంటిటీ లా అనేది ఉంటుంది. ఐడెంటిటీ లా తత్సమ న్యాయము అంటారు. తత్సమ న్యాయము అంటారు. ఇక్కడ మనకి ఏ ఈజ్ బిలాంగ్ టు ఆర్ అని తీసుకోండి. కంపల్సరీ ఇక్కడ మనకి ఒక ఈ అనే ఐడెంటిటీ ఎలిమెంట్ ఉండాలి. ఐడెంటిటీ ఎలిమెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ వాల్యూ అనేది ఏ వాల్యూ ఉంటుంది, మనకు ఉండే నెంబర్ ఉంటాయి ఐడెంటిటీ వాల్యూస్ అనేవి, అవి ఏంటి అనేది మనకి జాగ్రత్తగా మనకి అబ్జర్వ్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ప్లస్ పొజిషన్లో ఒకటి వస్తుంది, ఇంటూ పొజిషన్ మనం వస్తుంది. మనకి ఐడెంటిటీ వాల్యూస్ అనేవి మన దగ్గర ఉండేవి కాన్స్టెంట్ వాల్యూస్. ఐడెంటిటీ వాల్యూస్ అనేవి కాన్స్టెంట్ వాల్యూస్. ఈ కాన్స్టెంట్ వాల్యూస్ ఏమవుతాయంటే ఈ ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, ఈ ఈజ్ ఈక్వల్ టు 1. వీటిని మనకి ఐడెంటిటీ వాల్యూస్ అని చెప్తాం. ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది ఏ పొజిషన్లో యూజ్ చేయాలి అంటే ఎడిషన్ పొజిషన్లో ఈ ఈజ్ ఈక్వల్ టు 0గా అప్లై చేస్తాం. ఎక్కడంటే ఎడిషనల్ పొజిషన్. అది ఈజ్ ఈక్వల్ టు 1 అనుకోండి మల్టిప్లికేషన్ పొజిషన్లో అప్లై చేయాలి. అంటే బైనరీ ఆపరేటర్ అనేది మల్టిప్లికేషన్ చూపించేటప్పుడు ఈ వాల్యూ 1 అవుతుంది, ఇది కాన్స్టెంట్ వాల్యూ. అదే మనకి ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది అంటే ఎడిషనల్ పొజిషన్లో మనకి అవుతుంది. అంటే ప్లస్ సింబల్స్ చూపించేటప్పుడు ఈ వాల్యూ 0, ఇంటూ సింబల్స్ చూపించేటప్పుడు ఈ వాల్యూ మనకి 1. ఇది కంపల్సరీగా కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు చూడండి ఐడెంటిటీ వాల్యూ లా మనకి ఐడెంటిటీ లా చూసినట్లయితే ఏ ఈజ్ బిలాంగ్ టు ఆర్ అని ఈ ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ ఆర్ అని రాసుకుంటున్నాం. ఆర్ అనే సెట్లో ఏది ఒక ఎలిమెంట్, దాంతో పాటుగా ఐడెంటిటీ ఎలిమెంట్ ఏదవుతుంది అంటే ఈ అవుతుంది చెప్పారు. అలా అయ్యేటప్పుడు దీని యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇది మన స్టేట్మెంట్, ఐడెంటిటీ లా యొక్క స్టేట్మెంట్. ఏ స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇలా మనకి ఈ స్టేట్మెంట్ని సాటిస్ఫై చేసింది అంటే అది కంపల్సరీగా ఐడెంటిటీ లానే మనకు సాటిస్ఫై చేస్తుంది. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఏ ప్లేస్లో మనకి ఒక 2 తీసుకోండి. ఏ ప్లేస్లో మనకి 2 తీసుకుంటాం. ఈ ప్లేస్లోని 0 తీసుకోండి. 0 ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పాం మనం ఎడిషన్ పొజిషన్లోని 0 మనకి యూజ్ చేస్తున్నాం. చూడండి అప్లై చేయండి. అప్లై చేసినట్లయితే 2 + 0 = 0 + 2 = 2. సరిపోతుంది మనకి ఇక్కడ చూడండి ఏ ఈజ్ 0 అయ్యేటప్పుడు 2 + 0 = 0 + 2 = 0. సో 2 అంటే మనకి కంపల్సరీ మనకి రిపీట్ రావాలి. క్వశ్చన్ చూడండి ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ అనేది మనకి అప్లై చేస్తాం. సో అలా అప్లై చేసినప్పుడు మనకి ఏ అనేది రిపీటెడ్ నెంబర్, అంటే ఆన్సర్ మనకి ఏం కావాలి
కాబట్టి సో మనం ఇక్కడ యూజ్ చేసే నెంబర్ ఇనిషియల్ పొజిషన్ కంపల్సరీగా 0 యూజ్ చేస్తాం కాబట్టి ఇలా మనం పే చేసుకోవచ్చు. అదే మనం మల్టిప్లికేషన్ తీసుకోండి, మల్టిప్లికేషన్ అయితే a is equal to 2, e is equal to 1 అవుతుంది. దీంట్లో మనం అప్లై చేసినట్లయితే 2 into 1 is equal to 1 into 2 is equal to 2. సో మనకి చూడండి ఆన్సర్ అనేది ఐడియస్గా 2 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ అనేది 2 వచ్చింది. ఇది ఎడిషన్ పొజిషన్లో ఈ వాల్యూ అనేది 0 గా ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ పొజిషన్లో ఈ వాల్యూ అనేది 1 పెట్టాలి. కాబట్టి మనకి ఐడెంటిటీలో ఆడే ఇచ్చినప్పటికల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టేట్మెంట్ ఏంటి అంటే a స్టార్ e is equal to e స్టార్ a is equal to a. ఇలా మనకి అది మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం యూజ్ చేసే నెంబర్స్ కూడా కాన్స్టెంట్ వాల్యూస్ ఏమి ఉన్నాయో అవి కంపల్సరీ మనకి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 0 1 1. నెక్స్ట్ ఇందులోని సెకండ్ వన్ మనం చెక్ చేసినట్లయితే అది నెక్స్ట్ వన్ మనకి ఏంటి అంటే ఇన్వర్స్ లా. ఇన్వర్స్ లా వచ్చినట్లయితే ఇందులో మనకి ఏ లో ఎలిమెంట్ మనం తీసుకున్నట్లయితే a is belong to r అండ్ దీని యొక్క ఇన్వర్స్ వాల్యూ మనకు కావాలి. అది a ఇన్వర్స్ అంటే a పవర్ ఆఫ్ -1 is ఇన్వర్స్ ఆఫ్ a యొక్క ఇన్వర్స్ వాల్యూ ఎలా ఉందంటే a పవర్ ఆఫ్ -1 అవుతుంది. ఓకేనా, ఇది దేనిపైన బేస్ అయి ఉంటుంది అంటే ఆ ఇన్వర్స్ వాల్యూ అనేది ఇక్కడ వచ్చే ఐఎన్టీ వాల్యూ పైన బేస్ అయి ఉంటుంది. ఇక్కడ ఉండే ఐఎన్టీ వాల్యూ పైన మాత్రమే బేస్ అయి ఉంటుంది. దీనికి ముందు స్టేట్మెంట్ చెప్తే మనకు అర్థమవుతుంది. చూడండి స్టేట్మెంట్ ఏంటి అంటే a స్టార్ a ఇన్వర్స్ is equal to a inverse స్టార్ a is equal to I క్యాపిటల్ I అని రైట్ చేయవచ్చు. మనకు ఈ చెప్పాం కాబట్టి ఈ అని రైట్ చేయాలి. ఓకేనా, a స్టార్ a ఇన్వర్స్ is equal to n స్టార్ a is equal to e. ఓకే, మనకి ఈ వాల్యూ రావాలి. నేను చెప్పాను కదా మనకి ఎడిషనల్ పొజిషన్ జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. ఆ ఎడిషనల్ పొజిషన్ మనకి అప్లై చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఈ వాల్యూ మనకి కంపల్సరీ రావాలి. ఏ వాల్యూ అనేది ఏం వస్తుంది అనేది దాన్ని బట్టి మనకి అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి చూడండి ఏ ఇన్వర్స్ వాల్యూ అనేది మనం తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి a is equal to 1 అయినట్లయితే a యొక్క ఇన్వర్స్ వాల్యూ అనేది -1 అయి ఉండాలి. ఎప్పుడు అవుతుంది అంటే ఎడిషనల్ పొజిషన్ బైనరీ ఆపరేటర్ అనేది ప్లస్ చూపించేటప్పుడు ఏ వాల్యూ 1 అయితే ఏ ఇన్వర్స్ వాల్యూ అనేది -1 అవ్వాలి. ఇది ఎప్పుడంటే ఎడిషనల్ పొజిషన్. ఇప్పుడు అప్లై చేయండి. 1 ప్లస్ -1 is equal to -1 plus 1 is equal to 0. 0 is a ఐడెంటిటీ వాల్యూ. విషయం పొజిషన్లో 0 అనేది ఈ చూపిస్తుందని చెప్పాం కాబట్టి అక్కడ వచ్చే వాల్యూ వచ్చింది అంటే ఆ 0 వచ్చింది. అదే మనకి మల్టిప్లికేషన్ మనం తీసుకున్నట్లయితే a is equal to 2, a power of -1 is equal to 1. అది రాయొచ్చు మనం 2 into 1/2 is equal to 1/2 into 2 is equal to 1. ఇది మనకి మల్టిప్లికేషన్ పొజిషన్. మల్టిప్లికేషన్ పొజిషన్లో ఐడెంటిటీ వాల్యూ అనేది ఎంత అని చెప్పాం మనం 1. చిరకమొక్క మనకి అదే 1 వచ్చింది. అది ఎడిషనల్ వాల్యూలోనే ఐడెంటిటీ వాల్యూ ఎంత అని చెప్పామంటే 0. కాబట్టి 0 అనేది మనకి వచ్చింది. ఇది ఇన్వర్స్ వాల్యూ. ఎందుకనే ఐడెంటిటీ వాల్యూ పైన ఆ వాల్యూస్ పైన ఇన్వర్స్ వాల్యూ మనకి బేస్ అవుతుంది. ఇది మనకి 4th వన్. ఓకేనా, దీంట్లో మనకి ఆ నెక్స్ట్ వన్ చెక్ చేసినట్లయితే నెక్స్ట్ వన్ కాంపిటేటివ్ వన్. దీన్ని వినిమయ ధర్మం అంటారు. వినిమయ ధర్మం మీద న్యాయం. కాంపిటేటివ్ లా చెక్ చేసినట్లయితే a, b is belong to r అయినట్లయితే a star b is equal to b star a అయి ఉండాలి. ఇది కండిషన్. అంటే r అనే సెట్లో a, b అనేవి 2 ఎలిమెంట్స్ మనం తీసుకున్నట్లయితే ఆ 2 ఎలిమెంట్స్ అనేవి కాంపిటేటివ్ దాన్ని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే a star b is equal to b star a అయి ఉండాలి.
ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏ మనకి అలా ఉంది అంటే ఆర్లో పార్ట్స్ అనే 3 మెంబర్స్ కూడా కాంపిటేటివ్ లాని సాటిస్ఫై చేస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ మనం చెక్ చేసినట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3 ఇలా 2 మెంబర్స్ తీసుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నట్లయితే ఈ స్టేట్మెంట్లో మనం అర్థం చేసుకోండి. ఏ ప్లస్ ఏ మీన్ 2, 2 ప్లస్ బి మీన్ 3 is equal to 3 plus 2. That implies 5 is equal to 3. Additional function. అదే multiplication function చెక్ చేసినట్లయితే 2 into 3 is equal to 3 into 2. 6 is equal to 6. ఇది multiplication function. అంటే అక్కడ మనకి బైనరీ ఆపరేటర్ అనేది మనకి సింబల్స్ చూపిస్తుంది చెప్పాం కదా, అందులో మనకి ఆ 3 మనకి యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి కాంపిటేటివ్. లాస్ట్ వన్ మనకి డిస్ట్రిబ్యూటివ్ లానే మనకి ఉంటుంది. డిస్ట్రిబ్యూటివ్ లానే మనం చెక్ చేసుకున్నట్లయితే ఏ కామా బి కామా సి ఈజ్ బిలాంగ్ టు ఆర్ అయ్యేటప్పుడు ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఇలా మనకి రైట్ చేసుకోవాలి. ఏ ఇంటూ బి ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సిగా మనకి రైట్ చేసుకోవాలి. ఇది మనకి డిస్ట్రిబ్యూటివ్ అనేది మనకి అట్లా ఉంటుంది. అది దీన్ని ఎక్కువగా మనకి యూజ్ చేస్తూ ఉన్నాం. ఏదో మనకి జనరల్గా తెలుసుకున్న వాళ్ళకి ఇది ఏమైనా యూజ్ అయితే మనం చూసుకోవచ్చు. కాబట్టి ఇలా మనకి ఇది స్టేట్మెంట్ అనేది డిస్ట్రిబ్యూటివ్ స్టేట్మెంట్ అనేది ఏమవుతుంది అంటే ఏ స్టార్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇక్కడ మనకి సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అంటే ఇక్కడ మనం స్టార్ యూజ్తో చేసుకోవచ్చు, సర్కిల్ యూజ్ చేసుకోవచ్చు, మన వైర్ ఏమైనా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి డిస్ట్రిబ్యూటివ్ లాంగ్వేజ్. ఓకే, ఇది మనకి టోటల్గా ఈ ప్రాపర్టీస్ మొత్తం కూడా 6 ప్రాపర్టీస్ అనేది జాగ్రత్తగా గుర్తిస్తున్నట్లయితే గ్రూప్ ఆటోమేటిక్గా మనం నేర్చుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ వన్ క్లోజర్లా. క్లోజర్ అనేది మనకి ఏ కామా బి బిలాంగ్ టు ఆర్ అయినప్పుడు ఏ స్టార్ బి బిలాంగ్ టు ఆర్ అయ్యాలి. నెక్స్ట్ అసెప్టివ్లా ఈ అసెప్టివ్ అనేది మనం చెక్ చేసినట్లయితే ఏ కామా బి కామా సి ఇస్ బిలాంగ్ టు ఆర్ అయినట్లయితే ఏ స్టార్ బి స్టార్ సి ఇస్ ఈక్వల్ టు ఏ స్టార్ బి స్టార్ సిగా మనం రైట్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ వన్ మనకు వచ్చినట్లయితే ఐఎన్టీలో కంపల్సరీగా కాన్స్టెంట్ వాల్యూస్ అనేవి ఈజ్ ఈక్వల్ టు 0 ఇనిషియల్ పొజిషన్లోని, ఈజ్ ఈక్వల్ టు 1 మల్టిప్లికేషన్ పొజిషన్లోని. లాగ్ ఐఎన్టీ అంటే ఏ స్టార్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్, ఈజ్ ఈక్వల్ టు ఈ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ రావాలి. నెక్స్ట్ ఇన్వర్స్ లాగా వచ్చినట్లయితే ఏ యొక్క ఇన్వర్స్ అనేది ఏ ద్వారా మైనస్ వన్ మనకి యూజ్ చేస్తూ ఉంటాం మనం. దీంతో మన స్టేట్మెంట్ ఏమవుతుంది అంటే ఏ స్టార్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈగా మనకి రైట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మనకి కమ్యూటేటివ్ వచ్చినట్లయితే ఏ కామా బి బిలాంగ్ టు ఆర్ అయినట్లయితే ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు బి స్టార్ ఏగా మనకి రైట్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లాగా వచ్చినట్లయితే ఏ కామా బి కామా సి ఈజ్ బిలాంగ్ టు ఆర్ అయినట్లయితే ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్టార్ బి ప్లస్ బి స్టార్ ఏగా మనకి రైట్ చేసుకోవచ్చు. ముందే సింబల్ పెట్టి మనకి పెట్టుకోవాలి. ఇది డిస్ట్రిబ్యూటివ్. ఇప్పుడు మనకి క్లాస్ అయిన తర్వాత బైనరీ ఆపరేటర్స్ కోసం మనకి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బైనరీ ఆపరేటర్స్ అంటే ఓన్లీ సింబల్స్. ఓకేనా, అది ఇక్కడ చూడండి. మన క్వశ్చన్ ఏంటంటే కన్సిడర్ ద బైనరీ ఆపరేటర్స్ ఆన్ ద సెట్ 1, 2, 3, 4, 5 డిపెండ్ బై ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు మినిమం వాల్యూ ఆఫ్ ఏ కామా బి. రైట్ ద కాంపోజిషన్ టేబుల్. ఒక బైనరీ ఆపరేటర్ ఉపయోగించి కాంపోజిషన్ టేబుల్ మనకి రైట్ చేయవచ్చు. ఓకేనా, ఇది చాలా ఈజీగా రాసుకోవచ్చు. చూడండి, మనకి ఇచ్చే బైనరీ ఆపరేటర్ అనేది స్టార్గా ఉంది కాబట్టి స్టార్ కానీ డాట్ కానీ
డాట్ సర్కిల్ కానీ ఏదైనా మనకి రైట్ చేసుకోవచ్చు. చూడండి మనకి ఇచ్చే నెంబర్స్ సెట్లో ఉండే నెంబర్స్ అనేవి 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5. ఇది మనకి ఇలా రాసుకోవాలి. కాంపోజిషన్ టేబుల్ అనేది ఆ ఇచ్చే సెట్లో ఏ నెంబర్స్ ఉన్నాయో రోగాలు ఇంకొక ఫార్ములా మనకి రైట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇచ్చే క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ అట్లా స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే A star B is equal to మినిమం వాల్యూ ఆఫ్ A కామా B. అంటే దీనికి మన మీనింగ్ ఏంటి, A కామా Bలో మినిమం వాల్యూ ఎంతో అదే మన ఆన్సర్ అంట. మినిమం వాల్యూ అంటే చిన్న నెంబర్ అంట, ఓకేనా. మినిమం వాల్యూ అంటే మనకి దీంట్లో A కామా B అని నెంబర్స్ తీసుకుంటే అది ఏ చిన్న నెంబర్ ఉందో అదే మన ఆన్సర్, ఓకేనా. ఇప్పుడు టేబుల్ మనం టైప్ చేస్తాం చూడండి. 1 star 1 అంటే మనకి ఇక్కడ ముందు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అనేది 1 ఉంటుంది. నెక్స్ట్ 1 star 2 మినిమం వాల్యూ ఆఫ్ A కామా Bలో మినిమం వాల్యూ అంటే చిన్న నెంబర్ 1 కామా 2 చెప్పాం కాబట్టి అది చిన్న నెంబర్ మనకి 1. నెక్స్ట్ 1 star 3 దీంట్లో చిన్న నెంబర్ మనకి 1 star 4 1 star 5 అంటే మినిమం వాల్యూ మనకి 1గా మనకి రైట్ చేస్తాం. నెక్స్ట్ 2 star 1 దీంట్లో మనకి లీస్ట్ వాల్యూ ఏమవుతుంది 1. 2 star 2 ఈక్వల్ పొజిషన్ కాబట్టి సేమ్ నెంబర్ మనకి రిపీట్ అవుతుంది. 2 star 3 మినిమం వాల్యూ ఏమవుతుందంటే 2 star 4 మినిమం వాల్యూ ఏమవుతుందంటే 2 star 5 మినిమం వాల్యూ. నెక్స్ట్ 3 star 1 మినిమం వాల్యూ మనకి 1. 3 star 2 మినిమం వాల్యూ 2. 3 star 3 ఈక్వల్ నెంబర్ 3 star 4 మినిమం వాల్యూ 3 star 5 మినిమం వాల్యూ మనకి 3. నెక్స్ట్ నెంబర్ 4 star 1 మినిమం వాల్యూ 1. 4 star 2 మినిమం వాల్యూ 2. 4 star 3 మినిమం వాల్యూ 3. 4 star 4 ఈక్వల్ నెంబర్ 4. 4 star 5 మినిమం వాల్యూ 4. లాస్ట్ నెంబర్ 5 star 1 మినిమం వాల్యూ 1. 5 star 2 మినిమం వాల్యూ 2. 5 star 3 మినిమం వాల్యూ 2. 5 star 4 మినిమం వాల్యూ 4. 5 star 5 ఈక్వల్ నెంబర్ 5. ఇది కాంపిటీషన్ టేబుల్ అనేది రైట్ చేయండి. ఇలా మనకి కాంపిటీషన్ టేబుల్ మనకి రైట్ చేసుకోవాలి. చూడండి స్టేట్మెంట్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. A star B is equal to minimum value of A comma B. A star B బైనరీ ఆపరేటర్ యూజ్ చేసేటప్పుడు దాంట్లో మినిమం వాల్యూ A comma B లో మినిమం వాల్యూ ఏదో అదే రైట్ చేయండి చెప్పాడు. కాబట్టి ఇలా మనకి కాంపిటీషన్ టేబుల్ అనేది రైట్ చేయాలి, ఓకేనా. ఇది ఒక మోడల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బైనరీ ఆపరేటర్ పైన ఇది మెయిన్ ఇంపార్టెంట్. బైనరీ ఆపరేటర్లో మనకి ఏమైనా సమస్యలు వచ్చాయంటే ఈ మోడల్ పైన ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఉంటుంది, అంటే ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ ఒకసారి రీడ్ చేయండి. డిఫైన్ ఏ బైనరీ ఆపరేటర్ స్టార్ ఆన్ ద సెట్ A is equal to 0 1 2 3 4 5 as A star B is equal to A plus B if A plus B is less than 6, A plus B minus 6 if A plus B is greater than equal to 6. Write the combination table. ఇందులో మనకి సెట్ ఖాళీ ఉంది. దీనిలో ఏం చేయాలి కాంబినేషన్ టేబుల్లోని ఒకసారి కాలమ్ గాను ఒకసారి రో గాను మనకి రైట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనకి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే చూడండి, ఇది మన స్టేట్మెంట్. క్వశ్చన్లో మనకి వచ్చే స్టేట్మెంట్ ఇది మనం జాగ్రత్తగా అర్థమైపోతే మన టేబుల్ అనేది ఈజీగా రాసుకోవచ్చు. సో క్వశ్చన్లో మనకి ఏమంటే A స్టార్ B ఇక్కడ బైనరీ ఆపరేట్ జరుగుతుంది, ఏకి బికి బైనరీ ఆపరేట్ జరుగుతుంది. ఇందులోని వాల్యూ మనం చెప్పొచ్చు. A ప్లస్ B ఎప్పుడు అవుతుందంట, ఇఫ్ A ప్లస్ B ఇస్ లెస్ దాన్ 6
6 కంటే తక్కువ వస్తే ఏ కమా బి కూడా యాడ్ చేసినప్పుడు 6 కంటే తక్కువ వస్తే అదే దాని ఆన్సర్. ఏ స్టార్ బికి అదే ఆన్సర్ అవుతుంది. అదే మనకి a ప్లస్ బి మైనస్ 6, a ప్లస్ బి మైనస్, ఇది ఎప్పుడు అవుతుందంట? a ప్లస్ బి ఈజ్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఏ కామా బిని 2 నెంబర్స్ మనం యాడ్ చేసినట్లయితే 6 కానీ 6 కంటే ఎక్కువ కానీ వచ్చినట్లయితే అప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుందంట? a ప్లస్ బి మైనస్ 6 వచ్చే వాల్యూ కాంచేయండి అంటే a ప్లస్ బి కాంచేయండి 6ని సబ్ట్రాక్ట్ చేయగా ఆ మిగిలిన ఆన్సరే a స్టార్ బి అవుతుంది అంట. ఓకేనా? చూడండి ఒకసారి a స్టార్ బి ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ బి ఎప్పుడు అవుతుంది? a ప్లస్ బి లెస్ దాన్ 6 వాటి వాల్యూ అనేది 6 కంటే తక్కువ రావాలి అంటే 0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఇలా ఈ 6 నెంబర్లో ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఆటోమేటిక్ అదే నెంబర్ అనేది ఆన్సర్గా రిపీట్ చేసుకోవచ్చు టేబుల్. అదే మనకి a ప్లస్ బి ఈజ్ గ్రేటర్ ఈక్వల్ టు 6 అంటే 6 కానీ 6 కంటే ఎక్కువ నెంబర్స్ ఏమొచ్చినా కూడా ఆ వచ్చే వాల్యూ కంటే 6ని సబ్ట్రాక్ట్ చేయగా వచ్చే ఆన్సర్ మనం టేబుల్ రైట్ చేస్తాం. మన పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది a స్టార్ బి అవుతుంది. ఓకేనా? ఒకసారి మనకి టేబుల్ చూడండి. టేబుల్ చెప్పాను కదా రైట్ చేయాలో స్టార్స్ మనకి ఇచ్చాడు అది బైనరీ ఆపరేటర్. ఇప్పుడు మనకి సెట్ లో ఉండే ఎలిమెంట్స్ అనేవి ఒకసారి రోలో రైట్ చేసుకోవాలి, ఇంకోటి కాలమ్ రైట్ చేయాలి. చూడండి మనకి 0 1 2 3 4 5 ఇచ్చే 5 అండ్ 6 నెంబర్స్ మనకి రైట్ చేస్తాం. సెకండ్ మనం 0 1 2 3 4 5 ఓకే ఇలా మనకి ఒక రో గాను ఒక కాలమ్ గాను టైప్ చేస్తాం. ఇప్పుడు మనకి బైనరీ ఆపరేటర్ని అప్లై చేస్తాం. బైనరీ ఆపరేటర్ మనం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దీన్ని బేస్ అయ్యి అక్కడ ఆన్సర్ మనం రాసుకోవాలి. చూడండి ఫస్ట్ 0 స్టార్ 0 అంటే ఇక్కడ మనకి బైనరీ ఆపరేటర్ ఏమవుతుందంటే ఎడిషనల్ పొజిషన్లో ఉంది అని అర్థం. చూడండి క్వశ్చన్లో మనకి ఆల్రెడీ ఇచ్చాయి ఎడిషనల్ పొజిషన్లో ఉంది సింబల్ అనేది స్టార్ ముందుగా అసలు మనకి ఇచ్చాడు అనిపిస్తుంది. చెప్పాను మీకు బైనరీ ఆపరేటర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడే మీకు ఆల్రెడీ చెప్పాడు అది ప్లస్ కానీ మైనస్ కానీ ఇంటూ కానీ ఈ 3 సింబల్ ఏదో ఒక సింబల్ అనేది అందుకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది మనం రీడ్ చేసినప్పుడు జాగ్రత్తగా రీడ్ చేస్తే మనకు అర్థమైపోతుంది చెప్పి. కాబట్టి చూడండి మనకి ప్లస్ ఇచ్చింది అంటే మనకి ఈ రెండు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి ఆన్సర్ 0 అంటే 6 కంటే బిలో వాల్యూ కాబట్టి యాడ్స్గా మనకి రైట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 0 ప్లస్ 1 ఐ మీన్ 1 అంటే 6 కంటే బిలో నెంబర్ కాబట్టి 1 రైట్ చేసేయండి. నెక్స్ట్ 0 ప్లస్ 2 2 0 ప్లస్ 3 3 0 ప్లస్ 4 4 0 ప్లస్ 5 5 6 కంటే మనం రైట్ చేసే నెంబర్స్ మొత్తం కూడా బిలో నెంబర్సే కాబట్టి యాడ్స్ ఆ నెంబర్ మనకి రిపీట్ అవుతాయి ఆన్సర్. ఓకే సెకండ్ వచ్చినట్లయితే సెకండ్ వచ్చేయండి 1 స్టార్ 0 అంటే ఇక్కడ మనకి బైనరీ ఆపరేటర్ అవుతుంది ప్లస్ కాబట్టి 1 ప్లస్ 0 ఇస్ ఈక్వల్ టు 1 1 ప్లస్ 2 6 కంటే బిలో నెంబర్ 2 కాబట్టి ఆన్సర్ 1 ప్లస్ 2 ఇస్ ఈక్వల్ టు 3 3 మనకి 0 6 కంటే బిలో నెంబర్. నెక్స్ట్ 1 ప్లస్ 3 4 1 ప్లస్ 4 5 1 ప్లస్ 6 చూడండి మనకి యాడ్ చేసినట్లయితే 1 ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 6 వస్తుంది. 6 వస్తుంది అంటే ఫస్ట్ కండిషన్ మనం సాటిస్ఫై అవ్వదు. ఫస్ట్ కండిషన్ ఏం చూపిస్తుంది? a ప్లస్ b ఇస్ లెస్ దెన్ 6 6 కంటే బిలో ఆ రెండు నెంబర్లు కూడా యాడ్ చేసి 6 కంటే బిలో వస్తే మాత్రమే అది ఆన్సర్ అవుతుందని చెప్తున్నాడు. కాబట్టి మనకి ఎంత వచ్చింది? 6 వచ్చింది అంటే సెకండ్ కండిషన్ వచ్చింది a ప్లస్ b ఇస్ గ్రేటర్ ఈక్వల్ టు 6 అని చెప్తున్నాడు. అంటే అయితే 6 అవ్వాలి 6 కంటే ఎక్కువ అవ్వాలి. అలాంటి కండిషన్ మనం ఏం చేయాలి ఆన్సర్ అంటే a ప్లస్ b మైనస్ 6 అంటే a ప్లస్ b వాల్యూ మనకి ఆల్రెడీ ఎంత వచ్చింది? 6 6 కంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? 6 అంటే టోటల్ మనకి ఎంత వస్తుంది? 0 అంటే ఆన్సర్ మనకి ఎంత వస్తుంది? 0. ఇలా మనకి సెకండ్ కండిషన్ ని అప్లై చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే 2 ప్లస్ 0 2 2 ప్లస్ 1 3 2 ప్లస్ 2 4 2 ప్లస్ 3 5 2 ప్లస్ 4 6 6 minus 6 is equal to 0 6 minus 6 is equal to 0
2 plus 5 2 plus 5 is equal to 7 7 ఫస్ట్ కండిషన్ ఆల్రెడీ మనకి ఏమవుతుందంటే సాటిస్ఫాక్షన్ కాబట్టి సెకండ్ కండిషన్కి వచ్చింది సెకండ్ కండిషన్ ఏం చూపిస్తుంది a plus b is greater equal to 6 6 కానీ 6 కంటే ఎక్కువ కాదు 7 ఆల్రెడీ 6 కంటే ఎక్కువ కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కానీ మనం ఏం చేయాలి ఆ వచ్చే వాల్యూ కాంచి 6 ని సబ్ట్రాక్ట్ చేయాలి చేసినప్పుడు ఎంత వస్తుంది మనకి 1 నెక్స్ట్ 3 plus 0 3 plus 1 4 3 plus 2 5 3 plus 3 6 6 minus 6 0 3 plus 4 7 7 minus 6 1 3 plus 5 8 8 minus 6 is equal to next one 4 plus 0 4 4 plus 1 5 4 plus 2 6 6 minus 6 0 4 plus 3 7 7 minus 6 1 4 plus 4 8 8 minus 6 2 4 plus 5 9 9 minus 6 3 last one 5 plus 0 5 5 plus 1 6 6 minus 6 0 5 plus 2 7 7 minus 6 1 5 plus 3 8 8 minus 6 2 5 plus 4 9 9 minus 6 3 5 plus 5 10 10 minus 6 4 ఇది మనకి ఏమైనది ట్రై చేయండి చెక్ మనకి ఇలా ఇప్పించినా కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే మనం కొద్దిగా అర్థం చేసుకోవచ్చు జాగ్రత్తగా బయట నుంచి ఏదైనా నెంబర్ వచ్చిందా ఆ సెట్లో నెంబర్ తప్ప ఒకసారి అప్లై చేసుకోవాలి అంటే మన చిన్న వెరిఫికేషన్ కోసం మాత్రమే చూడండి ఇక్కడ మనకి ఇచ్చే సెట్ అనేవి 1 0 1 2 3 4 5 ఇచ్చాడు ఆడు ఈ పొజిషన్లో ఉంది అని క్వశ్చన్ అడిగాను చూడండి a plus b is less than 6 a plus is greater equal to 6 అనే పొజిషన్ ఎక్కడ ఉందో కూడా మ్యాక్సిమం ఆన్సర్ అనేవి ఆ సెట్లో నెంబర్స్ రిపీట్ అవుతాయి మనం జాగ్రత్తగా అప్లై చేస్తున్నాం అంతేగాని మనకు వచ్చిన నెంబర్ అనేది మనకి ట్రై చేయకుండా చూసుకోండి ఓకే ఎక్కడ కూడా నెంబర్స్ అనేది జాగ్రత్తగా అప్లై చేసినట్లయితే ఎక్కడ రిపీట్ అవ్వదు ఒక లైన్లో వచ్చే నెంబర్స్ అనేవి మనం రిపీట్ కాకుండా వస్తాయి ఇప్పుడంటే ఇలాంటి పొజిషన్ వచ్చేటప్పుడు ఏ స్టార్ బి అనేది ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంటే కంపల్సరీగా కాంపోజిషన్ టేబుల్ అనేది ఇలా ఫామ్ చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఓకేనా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి